హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరి ఖాతాల్లో అయితే అన్నదాత సుఖీభవ అనే పథకానికి సంబంధించి డబ్బులు అయితే పడాయి. అయితే మనకు ఈ డబ్బులు అనేవి ఒకవేళ రాని వారు ఇలా చేస్తే కనుక మీకు 2 గంటల్లో డబ్బులు అయితే జమ అవుతాయి. అయితే మీరు ఏం చేయాలి, ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అయితే దీనికి సంబంధించి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది కాబట్టి సో ఆ నోటిఫికేషన్ అనేది మీకు ఇక్కడ స్క్రీన్ పైన స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ నిధులు విడుదల. ప్రకాశం జిల్లా వీరాయపాలెంలో అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ప్రారంభించారు. పలువురు మహిళలు చెక్కులు అయితే అందజేశారు. సో ఈ పథకం ద్వారా 46,85,838 మంది రైతుల ఖాతాల్లో లబ్ధి అయితే చేకూరబోతుంది. సో పీఎం కిసాన్ నిధులు 2,000తో కలిపి మొత్తంగా 7,000 రూపాయలు లబ్ధిదారుల ఖాతాలో జమయ్యాయి. సో సందేహాల నివృత్తికి సంబంధించి 155-261 టోల్ ఫ్రీ నెంబర్కి అయితే కాల్ చేయాలని చెప్పేసి కూడా అయితే చెబుతున్నారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఎవరైతే రైతులు ఉన్నారో వీరందరి ఖాతాల్లో అయితే మనకు అన్నదాత సుఖీభవ అనే పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేశారు చంద్రబాబు నాయుడు గారు. అయితే ఈ డబ్బులకు సంబంధించి తప్పనిసరిగా ఒకవేళ రాని వారు ఉంటే కనుక సో వారికి సంబంధించి కూడా అయితే మనకు ఒక నెంబర్ అనేది ఇచ్చారు. ఆ నెంబర్కి మీరు కాల్ చేస్తే కనుక సో దానికి సంబంధించినటువంటి రిమార్క్స్ ఏమైతే ఉన్నాయో ఆ రిమార్క్స్ వాళ్ళు అయితే చెప్తారు. మళ్ళీ మీరు సరి చేసుకుంటే కనుక మళ్ళీ మీకు డబ్బులు అయితే పడతాయి. అలాగే ఈ అన్నదాత సుఖీభవ అనే పథకానికి సంబంధించి తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లో డబ్బులు అయితే పడ్డాయి. సో ఒకవేళ పడిన వారు వెంటనే వెళ్ళి తీసుకోండి. ఒకవేళ లేకపోతే కనుక మీరు ఒకవేళ ఏటీఎం ఉంటే కనుక రేపు కూడా మీరు తీసుకోవచ్చు. లేదంటే కనుక మీరు తప్పనిసరిగా బ్యాంకుకు వెళ్ళి తీసుకోవాలి అనుకుంటే కనుక తప్పనిసరిగా మీరు సోమవారం రోజు మీరు బ్యాంకుకు వెళ్ళి తప్పనిసరిగా తీసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇదండి మనకు అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఉన్నటువంటి అప్డేటు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్న రైతు సోదరులు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.